ఓకే 26వ డివిజన్లో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈ 26వ డివిజన్లో ఎవరు గెలవబోతురు? మీరేం కండు వేసుకున్నారు మంచిగా, చెప్పండి అన్న ఎవరు గెలవబోతురు? 26 డివిజన్తో గ్యాస్ గుర్తుకి గౌసియా బేగం గారు గెలుస్తారని మా నమ్మకం. మాకు అందరికీ మా యూత్ మొత్తం జోహైనా గౌసియా బేగం గారికి పనిచేస్తున్నాం. మోయిన్ భాయ్ గెలుస్తారని మా నమ్మకం. ఎందుకంటే ఇంతకుముందు కూడా మోయిన్ భాయ్ 2 సార్లు నించొని గెలిచిండు. మళ్ళీ లాస్ట్ సారి ఏమో కొన్ని ఓట్లతో ఓడిపోయిండు. కొన్ని ఓట్లతో ఓడిపోయి మనకి ఏంటంటే మన ఒక లైన్ ఉండే, ఆ లైన్ ఆ సైడ్ వెళ్ళింది కాబట్టికే ఓడిపోయిండని అట్లా అనుకున్నాం మేము. ఈసారి మళ్ళీ ఏంటంటే మంచిగా మళ్ళీ పని చేసి మళ్ళీ వాళ్ళకట్టుకి మంచిగా చేస్తాడని ఆ నమ్మకంతో మనం అందరం మోయిన్ భాయ్కి పని చేస్తున్నాం. ఓకే, మరి నమ్మొచ్చా మోయిన్ భాయ్ మీకు గతంలో ఏమన్నా మంచి పనులు చేసిండా? మీకు మంచి పని చేసిండు. ఎక్కడైనా ఆడి పిల్ల బీదోళ్ళు ఉన్నారు, పెండ్లి ఉందని అనుకోండి, వాళ్ళకి ఏమైనా ఏదైనా సాయం, అల్మారీ కానీ, చికెన్నే కానీ, ఫంక్షన్ హాలే కానీ, ఏదైనా ఈ వాళ్ళకట్టనే కాదు వేరే వాళ్ళకట్లకు కూడా ఆయన సహాయం చేస్తాడు. ఎవరు వచ్చినా కూడా సహాయం చేస్తాడు, కాదని అన్నాడు. మన కాడ లేకున్నా కూడా ఇంకొకళ్ళ కాడ బదులు తీసుకుని ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఇక్కడ కాదు, హైదరాబాద్ పోయినా కూడా ఆయన సహాయం చేస్తాడు. మనకు ఎక్కడ పని పడ్డా ఆయన సహాయం చేస్తాడు. అందుకే సహాయం చేస్తాడని ఆ నమ్మకంతో మనం మళ్ళీ ఆయనకి పని చేస్తున్నాం. ఇంతకుముందు కూడా చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం. మళ్ళీ ఇంకా పై కూడా ఇంకా పని మంచిగా చేస్తే ఇంకా పై కూడా మనం పని చేస్తాం. ఓకేనా?